కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇతనిది లవ్ జిహాద్ ట్రాప్ల వ్యవహారాలు ఉండేవనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సాదిక్ ఖాన్ ఓ కాలనాగు, కన్నేశాడంటే వశపరచుకోవాల్సిందే. మొదట ప్రేమ వచ్చు, మాయమాటలు చెబుతాడు, కథలో చెప్పి మాయ చేస్తాడు, ఆ తర్వాత లొంగ తీసుకుంటాడు. తన గుప్పిట్లోకి రాగానే ఇస్లాం పుస్తకాలు ముందు పెడతాడు, మతం మారాలంటాడు ఈ నీచుడు. దేవుడి పేరుతో కామక్రీడలాడే ఈ కామాంధుడి వేధింపులకు కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ తిల్లపూడి నోకరాజు కుటుంబం గోదావరిలో ఆత్మహత్యకు పాల్పడింది. నోకరాజు తన భార్య మీనా, కూతురు సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డితో ఆగస్టు 9న రాత్రి గోదావరిలో దూకాడు. అయితే 10 ఏళ్ల కార్తికేయ రెడ్డి ధైర్యంగా ఈదుకుంటూ వచ్చాడు. తన తల్లి నేర్పించిన ఈత అతని ప్రాణాలను కాపాడింది. ఆ కుటుంబంలో ఇప్పుడు మిగిలింది ఆ చిన్నారి మాత్రమే. అయితే తాము ఆత్మహత్యకు పాల్పడే ముందు నోకరాజు ఒక లేఖ రాశాడు. దాన్ని తన మిత్రుల వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. దీంతో అతని స్నేహితులు కంగారపడ్డారు. వారంతా నోకరాజు దగ్గరకు వచ్చినా కూడా ఆచూకీ దొరకలేదు, ఫోన్లో అందుబాటులోకి రాలేదు. నోకరాజును కాపాడాలని ఎంతో ప్రయత్నించారు. మరోవైపు నోకరాజు కుమార్తె సౌజన్య కూడా ఓ లేఖ రాసి ఇంటి దగ్గర స్కూటర్ డిక్కీలో పెట్టింది. ఆ విషయాన్ని కొడుకు కూడా చెప్పింది. అందులో ఆమె సాదిక్ గురించి రాసిన లేఖ అధికారులకే మతిపోయేలా చేసింది. ఎందుకంటే తన భర్త జగదీశ్వర్ రెడ్డిని సాదిక్ చంపేశాడు, విష పదార్థం ఇచ్చి చంపేశాడని ఆమె తన లేఖలో రాసుకొచ్చింది. తన ప్రైవేటు ఫోటోలు అడ్డు పెట్టుకుని బెదిరించాడు, ఆస్తి కావాలని వేధించాడు, లేదంటే నీ తండ్రి కొడుకు సహా కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని సాదిక్ ఖాన్ బెదిరించినట్టు లేఖలో రాశారు సౌజన్య. అయితే తనను ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి చేశాడు, ఇస్లాం పుస్తకాలు ముందు పెట్టి చదవాలని బలవంతం చేశాడని ఇప్పుడు లేఖలో రాయటం సంచలనం సృష్టిస్తోంది. అంటే వాడు కావాలనే లవ్ జిహాద్కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హిందూ మతానికి చెందిన యువతులను టార్గెట్ చేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. ఈ సాదిక్ ఖాన్ ఓ నరరూప రాక్షసుడు. వాడి వేధింపులు తట్టుకోలేకే గుట్టుగా బతికే నోకరాజు కుటుంబం పరువు కోసం ప్రాణాలు తీసుకుందనే వార్త అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ దుర్మార్గపు లోకంలో ఇంత అమాయకంగా ఉంటే ఎవరూ బ్రతకలేరు. సాదిక్ లాంటి మృగం దాడి నుంచి తప్పించుకోలేక విలవలలాడింది సౌజన్య. ఇంటి పత్రాలు, ఆమె భర్త ఫోన్, ఎస్బీఐ లాకర్కి తండ్రి ఆస్తి పత్రాలను బ్లాక్మెయిల్ చేసి చంపుతానని బెదిరించి స్వాధీనం చేసుకున్నాడని సౌజన్య లేఖలో చెప్పుకొచ్చింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా పాపం చిన్నారికి చనిపోయే ముందు కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది. ఆ విషయాలన్నీ కూడా చిన్నారి పోలీసులకు వివరించాడు. సౌజన్య రాసిన లేఖ ఆధారంగా సౌజన్య మామ భాస్కర్ రెడ్డి తమ కుమారుడు జగదీశ్వర్ రెడ్డి మృతిపై అనుమానం ఉందని ఇప్పుడు కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఆయన 45 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడని అందరూ భావించారు. కానీ సౌజన్య మరణ వాంగ్మూలంతో నోకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మృతిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. స్వయంగా తన భర్తకు సాదిక్ విష పదార్థం ఇచ్చి చంపాడు, అతనే మా కుటుంబాన్ని నాశనం చేశాడని లేఖలో చెప్పారు సౌజన్య. ఈదుకుంటూ బయటపడ్డ కార్తికేయ రెడ్డి తన తల్లి రాసిన లేఖను స్కూటర్లో ఉందని చూపించటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాజమహేంద్రవరం పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సాదిక్ను అరెస్టు చేసేందుకు వెళ్లగా పరారైనట్లు గుర్తించారు. ఆ నరరూప రాక్షసుడి కోసం పోలీసు ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ సౌజన్యకు కామాంధుడు సాదిక్ పరిచయమే వారి జీవితానికి శాపమైంది. తన కొడుకును రైఫిల్ షూటింగ్ లో ఛాంపియన్ చేయాలనేది తల్లి సౌజన్య కోరిక. అందుకోసం రైఫిల్ షూటింగ్ లో శిక్షణ ఇస్తున్న సాదిక్ ఖాన్ సంప్రదించింది. సాదిక్ తాను నేర్పిస్తానని చెప్పాడు. కానీ వాడు రైఫిల్ షూటింగ్ కోచింగ్ సెంటర్ పెట్టింది ఏదో ఛాంపియన్లను క్రియేట్ చేద్దామని కాదు, కేవలం పిల్లలతో వచ్చే ఆడవాళ్లను ట్రాప్ చేయడానికి. మహిళలు వస్తే చాలు, వారితో పరిచయం పెంచుకుంటాడు. తాను చెప్పిన సమయానికి రావాల్సిందే. తాను శిక్షణ ఇచ్చే సమయంలో మగవారిని అస్సలే రానివ్వడు. తాజాగా కొంతమంది సాదిక్ గురించి సంచలన విషయాలు చెప్పారు. షూటింగ్ నేర్పే వంకతో అమ్మాయిలను ఎక్కడెక్కడో తాగుతుంటాడు. కానీ అది తెలియకుండా ఉండేందుకు మేనేజ్ చేయడానికి సీరియస్గా అరవడం, బెదిరించడం లాంటి వాటితో కవర్ చేస్తాడు. అందరూ అతను సీరియస్గా నేర్పిస్తున్నాడని భావిస్తారు. కానీ అతనిది లైంగిక వాంఛ. ఇటు అమ్మాయిలు అటు వారి వెంట వచ్చే మహిళలను లోపరుచుకోవడం కోసమే ఈ పని చేస్తూ ఉంటాడు. కొంతమంది అయితే ఈ సాదిక్ ఖాన్ ఉండని సమయం చూసి ప్రాక్టీస్ చేసుకుని వెళ్లేవారని ఓ విద్యార్థిని పోలీసులకు తెలిపింది. అయితే కాకినాడ డిఎస్ఏలో ఎలక్ట్రానిక్ షూటింగ్ సదుపాయం లేకపోవడంతో గత్యంతరం లేకే ఈ రాక్షసుడి దగ్గరకు వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదే కాదు, కొంతమంది జిమ్ సెంటర్లు, ట్రైనింగ్ సెంటర్లు ఓపెన్ చేసి హిందూ మహిళలను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు కాకినాడలో వినిపిస్తున్నాయి. వీటిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడమని హెచ్చరించారు. అయితే చిన్నారిని రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్కు తీసుకెళ్లిన సమయంలో సౌజన్యతో పరిచయం పెంచుకున్నాడు.
ఆ తర్వాత మాట కలిపాడు. అమాయకురాలైన సౌజన్య ఆ నీచుడి ట్రాప్లో చిక్కుకుంది. బెదిరించి లొంగ తీసుకున్నాడు. లేదంటే నీ కుటుంబాన్ని చంపేస్తానన్నాడు. తాను చెప్పినట్లు వినకపోతే కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించాడు. అదే సమయంలో ఆమెకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు ఫోటోలు తీసి అక్కడి నుంచి వేధించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే నూకరాజు ఫ్యామిలీకి పెద్ద దిక్కు లేదు. కేవలం సౌజన్య ఆమె భర్త మాత్రమే ఉన్నారు. కానీ వారికి భారీగా ఆస్తులున్నాయని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం సులువనుకున్నాడు సాదిక్. ఎందుకంటే తాను ఎంత వేధించినా కూడా వారి నుంచి ఎలాంటి తిరుగుబాటు రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో మెల్లిగా బెదిరించి మొత్తం లాక్కోవాలనుకున్నాడు నీచుడు. సౌజన్య ప్రైవేట్ ఫోటోలను చూపించి ఆమె ద్వారా బ్యాంకు లాకర్ కీ నుంచి ఆస్తి పత్రాల వరకు లాక్కున్నాడు. అయితే సౌజన్య ఆస్తి రావాలంటే ఆమె భర్తను చంపాలని ప్లాన్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా జూన్ 2వ తేదీన విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపాడు. కానీ అనారోగ్యం కారణంగా హఠాన్మరణం చెందారని భావించారు. కానీ సాదిక్ ద్వారా ఆమెకు విషయం అర్థమైంది. దీంతో నూకరాజు కుటుంబం భయపడింది. ఒకవైపు సౌజన్య వీడియోలున్నాయి. తన అల్లుడి మాదిరిగానే మా అందరినీ కూడా చంపేస్తాడు, ఆస్తి లాక్కుంటాడని భావించారు. మరో దారి లేక ఆత్మహత్య దిక్కనుకున్నారు నూకరాజు. కానీ ఒక్కసారి మొదట్లోనే పోలీసుల దగ్గరకు వెళ్ళుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు. ఆ చిన్నారి అనాథలా ఒంటరిగా మిగిలిపోయేవాడే కాదు. వాస్తవానికి ఎవరో భయపడద్దు. ఎవరైనా సరే ధైర్యంగా స్నేహితుల సాయం తీసుకోవాలి. కానీ నూకరాజు ఓ పెద్ద ప్రభుత్వ అధికారైనా కూడా ఉన్నతాధికారులు స్నేహితుల సాయం తీసుకుని ఉంటే ఆ రోజే పోలీసుల సాయంతో సాదిక్ గాడి తొక్క తీయించుండేవారు. నూకరాజు కుటుంబ భయమే అతనికి ఆసరాగా మారింది. లైంగిక వాంఛలు, మత మార్పిడి, లవ్ జిహాద్, ఆస్తి లాక్కునే ఆశలతో సాదిక్ పాప నూకరాజు కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడు. అతన్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు సాదిక్ ఖాన్ పరారీలో ఉన్నాడు. తన ఫోన్ ఇంట్లోనే వదిలేశాడు. రైల్లో వెళుతూ వేరే వారి ఫోన్ నుంచి ఓ న్యాయవాదికి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక సౌజన్య భర్త సెల్ ఫోన్ సైతం సాదిక్ దగ్గరే ఉందని పోలీసులు గుర్తించారు. మరోవైపు తమ వారి మృతదేహాల కోసం బంధువులు ఎదురు చూస్తూ ఉన్నారు. నూకరాజు మృతదేహం లభించిన మిగతా ఇద్దరి ఆచూకీ దొరకలేదు. అగ్నిమాపక సిబ్బంది డ్రోన్లతో పోలీసులు గాలిస్తున్నారు. నూకరాజు సోదరుడు సోదరితో పాటు వారి పిల్లలు, వియంకుడు, ఇతర బంధువులు ఇంత పెద్ద కష్టం ఎవరికీ రాకూడదని కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు నూకరాజు కుటుంబం కారులో వదిలేసిన ఫోన్లోని డేటాను కూడా విశ్లేషిస్తే ఇంకెవరి పాత్ర అయినా ఉందా అనేది తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే కారు డ్రైవర్ పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నీచ నికృష్టుడు సాదిక్ని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.